నా మంత్రము, నా వేదము ఒక మనిషి కోసం కాదది, సమాజము కోసము, ప్రకృతి కోసము, విశ్వము కోసము అన్న నిజాన్ని నేను గ్రహించినప్పుడే అందులో ఉండేటువంటి సూక్ష్మమైన అంశాలు నాకు అర్థమవుతాయి. ప్రతినిత్యము ఒక బిందుతోటి ఈశ్వరుడి మీద నీళ్లు పోస్తూ శివాం గిరిత్రతాం కురుమాహిగం సేఫ్ పురుషం జగత్ శివే నవచసాత్వా గిరిశాచ్చా వదామసి అని నేను కొలుస్తున్నటువంటి రుద్రము నమ్మకములోని ప్రతి అర్థము అది ప్రకృతికి సంబంధించినది అన్నటువంటి అర్థము తెలుసుకోకుండా అది మంత్రము అని భావించిన వాడికి ఏమని చెప్తాం మనం? ఏమంటోంది వేదం? శివాం గిరిత్రతాం కురుమాహిగం సేఫ్ పురుషం జగతు అంటోంది. శివా, నువ్వు ఎక్కడున్నావయ్యా? కొండల యందు ఉన్నావు. ఒక సూక్ష్మమైనటువంటి అర్థాన్ని గమనించండి. గిరిత్రతాం అంటే గిరులను కాపాడేటువంటి వాడు, త్రాతుడు అంటే ఆ త్రాత అంటే అర్థం ఏమిటి? కాపాడేటువంటి వాడు. వేటిని కాపాడుతున్నాడట? గిరిత్రతాం, కొండల్ని కాపాడుతున్నాడు. ఇది మరొక అర్థంలో చూస్తే గిరి అంటే వాక్కు అనేటువంటి అమరంలోని వాక్యం మనకి కనబడుతుంది. అంటే వాక్కులను రక్షిస్తున్నటువంటి వాడు. ఆ వాక్ అంటే ఏమిటి? మంత్రము. మంత్రాన్ని రక్షిస్తున్నటువంటి వాడు. రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఇప్పుడు కొండల్లో ఉన్నటువంటి శివుడు ఏం చేస్తున్నాడట? శివాం గిరిత్రతాం కురుమాహిగం సేఫ్ పురుషం జగత్ శివే నవజసాత్వా గిరిశాచ్చా వదామసి అంటోంది.